హలో అందరికీ. ఈరోజు స్పెషల్ ఏంటంటే నా కొడుకు పుట్టినరోజు. అందుకే నేను ఉదయాన్నే సేమియా చేస్తున్నా. చూడండి నేను ఎలా చేస్తాను. సేమియా, జీడిపప్పు, ఎండు కొబ్బరి, కిస్మిస్లు, చక్కెర, నూనె. మేమైతే నెయ్యి వాడమండి. నెయ్యి వాడితే ఎవరు తినరు. ఇదైతే అరకిలో చిక్కటి పాలు కాగబెట్టి పక్కకు పెట్టిన చల్లారాలని. ఇవి నీళ్ళు. ఇవన్నీ కొలతల ప్రకారం తీసుకున్నా. ఇంతే. ఇప్పుడైతే ఇవన్నీ అయితే నూనెలో వేయించుకుందాం. ఇవన్నీ అయితే నూనెలో వేయించుకుందామండి. జీడిపప్పు వేయించుకున్నామండి. లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. మాకు నెయ్యి అయితే ఎక్కువ తినరండి. మా పిల్లలు కూడా ఎవరు తినరు. నేను ఎందుకు ఇంత చేస్తున్నానంటే మా చెల్లె వాళ్ళ పిల్లలు మేము అందరం ఉన్నాం కాబట్టి కొంచెం ఎక్కువగానే చేస్తాను నేను ఏదైనా. ఇప్పుడైతే సేమియా వేస్తున్నాం. అది వేయించుకున్నాం. ఇది మంచిగా వేయించుకోవాలండి. నూనెలో బాగుంటుంది వేయించుకుంటే. సేమియా వేయించుకోకుండా సేమియా చేసుకుంటే టేస్ట్ అనేది రాదు. ఇట్లా వేయించుకుంటేనే టేస్ట్ వస్తుంది. మేమైతే నెయ్యి తినాం కాబట్టి నూనెతో ఇట్లా వేయించుతా. నెయ్యి తినేవాళ్ళు నెయ్యి వేసుకుంటారు. చూశారు కదా ఏం చేసిన. వేయించిన తర్వాత మనం ఇంకో గంజు పెట్టుకొని నేను ఇవో కొలత ప్రకారం తీసుకున్న నీళ్ళు అయితే పోసుకుంటున్నాను. ఇవి మొత్తం పోసేసిన. ఇప్పుడు ఇవైతే మరగనిద్దాం. ఇంకా నీళ్ళు అయితే మరగలేదండి. మరిగేదాకా చూద్దాం. నేనైతే వీటిలల్లో యాలకులు అయితే వేసుకోవట్లేదు. ఎందుకంటే యాలకులు వేస్తే మా వాళ్ళు తినరు. అందుకని యాలకులు అయితే వేయట్లేదు. నేను వేసుకునే ఇవే. యాలకులు అందరు ఇష్టపడరు కదా, అందుకని యాలకులు వేయట్లేదు. ఇప్పుడైతే చక్కెర అయితే వేసేసుకుందాం. కొంచెం ఎక్కువైపోద్దేమో అని కొంచెం తీసిన. లేదులేండి, ఎక్కువ వేయాలి. వేసేస్తా ఇది కూడా. మంచి కర్రీ కదా, కలిపేసుకున్నాం. మంచిగా మసలాలి. మసిలిన తర్వాత సేమ్ వేసేస్తాం. చక్కెర వెల విరిగిపోతుంది తొందరగా. మసాలా నిద్దామండి కొంతసేపు. మంచిగా ఉడకనిద్దామండి. ఇంకా ఉడకలేదు. చూద్దాం ఉడికిందా లేదా అనేది. ఉడకలేదు, చూసారా? ఉడకలేదు. ఇదండి కొంచెం అయితే ఉడికింది. కొద్దిగా ఇంకా పలుకుగా ఉంది. ఎందుకంటే వేడి నీళ్ళల్లో అది ఉడికిపోద్ది. వేడిలో కొద్ది చల్లారనిద్దాం, లేకపోతే పాలు విరిగిపోతాయి అన్నమాట.
కొంచెం చల్లారిద్దాం. గ్యాస్ అయితే బంద్ చేశానండి, చల్లారిని. పాలైతే పోసుకుందాం. చల్లారితేనే పాలు విరిగిపోకుండా ఉంటాయండి. పాలైతే పోసేసిన, ఇక ఇవన్నీ వేసేసుకుందాం. సేమియా అయితే రెడీ అయిపోయిందండి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి, కొలతలు సరిగ్గా సరిపోయినాయి అన్నీ కూడాను. చూశారు కదా, ఇంతేనండి సేమియా. ఇది కొంచెం వేడయ్యేసరికి కొంచెం గట్టిపడిద్ది, పర్వాలేదు, సరిపోద్ది. చూశారు కదా నేను సేమియా చేయటం. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే జై మంజుల ఛానల్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్నైతే సపోర్ట్ చేయండి. ఇంకా ఎక్కువ మందికి ఈ వీడియోలు వెళ్ళాలంటే మీరు ఇంకా షేర్ చేయండి. సరేనండి, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.